తెలంగాణ పరిస్థితుల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు జిల్లా కమిటీ సమావేశం ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. మా బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర విస్తృత సమావేశం ఈ నెల 22వ తేదీన కోటగల్లి ఎన్ఆర్ భవన్లో జరుపుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా ఐఎఫ్టీతో పాటు కేంద్ర కార్మిక సంఘాలు సాంఘిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఆ పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున బీడీ కార్మికులు పాల్గొనాలని ఒకటి. రెండవది, తెలంగాణలో 7 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. బీడీ యాజమాన్యాలు నాసిరకమైనటువంటి తునికాకిచ్చి కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నాయి. అట్లా తునికాకు సరిగ్గా సరఫరా చేయకపోవటం వల్ల కార్మికులు బయట నుంచి కొని భర్తీ చేస్తున్నందున వేతనాల నుండి తమ కూలీ వేతనాలు కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి 1000 వీళ్ళకు సరిపోయే మంచి తునికాకు ఇచ్చే రకంగా సమగ్రమైన చట్టం చేయాలని, అట్లాగే రాజీనామా చేసిన కార్మికులందరికీ నెలకు 9,000 రూపాయలు కనీస పెన్షన్ ఇవ్వాలని, సీఎం రేవంత్ రెడ్డి తన అధికారంలోకి వస్తే బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయలు చేత పథకం కింద ఆసరా పెన్షన్ ఇస్తానని చెప్పేసి అధికారులకు చిన్ని సంవత్సరాలైనా ఇవ్వటం లేదు. బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తదితర డిమాండ్లతో పాటు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు రకరకాల కంపెనీలు రకరకాల వేతనాలు ఇస్తున్నారు. ఆ వేతనాల వ్యత్యాసాన్ని తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అట్లా ఆగస్టు నెలలో ఆర్డీఓ కార్యాలయాలు జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు ఉంటాయి. కార్మికులు యూనియన్ పిలుపుని అందుకొని పెద్ద ఎత్తున పాల్గొని హక్కును సాధించుకోవడం కోసం అగ్రభాగం ఉండాలని బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున కార్మికులకు పిలుపునిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మికుల యొక్క హక్కులను కాలరాచేటట్టుగా కేంద్ర సర్కారు 4 లేబర్ కోడ్లను తెచ్చింది. అందువల్ల కార్మికులకు కనీస హక్కులు లేకుండా పోతున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కార్మికుల హక్కులకు వ్యతిరేకంగా జూలై 9వ తారీఖు నాడు సార్వత్రిక సమ్మె జరపాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. దాంట్లో భాగంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య తన అనుబంధ సంఘాలన్నింటికీ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రదేశాల బీడీ వర్కర్స్ జిల్లా కార్యవర్గం సమావేశమైంది. ఈ సమ్మె విజయవంతం చేయడం కోసము నిర్ణయాలు తీసుకున్నది. ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా జిల్లాలో గల బీడీ కార్మికులందరికీ తెలంగాణ ప్రదేశాల బీడీ వర్కర్స్ యూనియన్ పిలుపునిస్తుంది.